జీవో నంబర్ 746, 747 గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ జీవోలతో ఏడుకొండల పరిధిని దివంగత సీఎం వైఎస్ఆర్ విస్తరించారని గుర్తు చేశారు. ఏడుకొండల పరిధిని పెంచింది వైఎస్ఆర్ అని చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వస్తే 746, 747 జీవోలను ఎత్తివేస్తామని చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. నెంబర్ 746 జీవో నెంబర్ 747 ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జీవోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళా ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు వేరే మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారనేది ఎగ్జాక్ట్గా నీకు ఆ జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 వైఎస్ఆర్ గారు చేసినది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 2009లో ఆయన చేసిన ప్రసంగం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇవి కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థమవుతుంది.